హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐ లవ్ మై స్కూల్ ఛానల్. ఈ క్లాస్లో మనం రియల్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, అందరికీ తెలుసు. కానీ ఇక్కడ రియల్ అనే వర్డ్ స్పెషాలిటీ ఏంటి, అదేంటో చెప్పుకునే ముందు ఒకసారి మనం నెంబర్స్ తాలూకా హిస్టరీ చెప్పుకుందాం. వన్స్ అపాన్ ఎ టైమ్, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, ఆది మానవులు పశువులను కాసేవారు. అప్పట్లో వాళ్ళకి మనం వాడుతున్న నెంబర్ సిస్టమ్ లేదు. కానీ వాళ్ళకి ఒక అవసరం వచ్చింది. అదేంటంటే కౌంట్ చేయాలి, ఎవరి దగ్గర ఎన్ని పశువులు ఉన్నాయి, ఇది కౌంట్ చేయాల్సిన అవసరం వచ్చింది. అది కౌంట్ చేయడం కోసం వాళ్ళు ఒక పద్ధతి మొదలుపెట్టారు. అదేంటంటే వాళ్ళు ఉండే గుహల్లో గోడల మీద నిలువుగా గీతలు గీస్తూ ఎన్ని పశువులు ఉన్నాయో అన్ని గీతలు గీసి కౌంట్ చేసుకునేవారు. అదే మొట్టమొదటి కౌంటింగ్ సిస్టమ్. అయితే కొంతకాలానికి వాళ్ళకి ఒక ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే ఒకవేళ పశువుల సంఖ్య ఎక్కువ ఉందనుకోండి, అంటే ఎక్కువ యానిమల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఇలా గీతలు గీయడం, స్ట్రైక్స్ చేయడం ఇది కొంచెం డిఫికల్ట్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళకి మొట్టమొదటిసారిగా సింబల్స్తో కౌంట్ని ఇండికేట్ చేయడం అన్న నెసెసిటీ వచ్చింది. అప్పుడు స్టార్ట్ చేసిన నెంబర్ సిస్టమే న్యాచురల్ నెంబర్ సిస్టమ్ అంటారు. ఇది 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 1 to ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. ఆ తర్వాత ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ వాళ్ళకు ఇంకో కొత్త ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే ఏదైనా ఒక ఐటమ్ ఉంటే వాటిని న్యాచురల్ నెంబర్స్తో కౌంట్ చేస్తాం. సపోజ్ అక్కడ కౌంట్ చేయడానికి ఏమీ లేదు అనుకోండి, ఏమీ లేదు అని ఇండికేట్ చేయడానికి మ్యాథమెటికల్గా ఏదైనా ఒక సింబల్ ఉంటే బాగుండు అనుకున్నారు. అప్పుడే వాళ్ళు ఒక కొత్త సింబల్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. దాన్నే జీరో అంటారు. అది మన ఇండియన్ సైంటిస్ట్ ఆర్యభట్ట ఇన్వెంట్ చేశారు. సో ఆల్రెడీ ఉన్న న్యాచురల్ నెంబర్ సిస్టమ్కి ఈ జీరోని యాడ్ చేయడం వల్ల ఇంకో కొత్త నెంబర్ సిస్టమ్ వచ్చింది. దాన్ని ఓల్ నెంబర్ సిస్టమ్ అంటారు, డబ్ల్యూతో ఇండికేట్ చేస్తారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే న్యాచురల్ నెంబర్స్ అనేది ఓల్ నెంబర్స్కి సబ్సెట్. తర్వాత చాలా కాలానికి ఇంకో కొత్త ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే సపోజ్ ఒక వ్యక్తి ఒక వస్తువుని ఇంకో వ్యక్తికి ఇచ్చారు. ఇప్పుడు ఈయన దగ్గర ఎన్ని వస్తువులు ఉన్నాయి అని లెక్క పెడితే అతని దగ్గర ఉన్న ఈ అరువు తెచ్చుకున్న వస్తువు, బారోడ్ ఐటెం కూడా మనం కౌంట్ చేయాలి. కానీ అది అతనికి చెందుతుందా అంటే నాట్ బిలాంగింగ్, అతనికి సంబంధించినది ఆ వస్తువు. సో మనకి ఇంకో కొత్త నెంబర్ సిస్టమ్ కావాలి. అది ఎలా పనిచేయాలంటే కౌంట్ చేయాలి, అట్ ది సేమ్ టైం ఆ వస్తువు ఆయనకి చెందదు అని ఇండికేట్ చేయాలి. అలా ఇండికేట్ చేయడం కోసం ఒక కొత్త సింబల్ని వాడారు, అదే మైనస్ సింబల్. సో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న నెంబర్స్కే జస్ట్ మైనస్ సైన్ యాడ్ చేయడం ద్వారా ఆ ఐటమ్ వాళ్ళకి బిలాంగింగ్ కాదు అని చెప్పచ్చు. సో ఈ కొత్త నెంబర్ సిస్టమ్ని ఇంటీజర్స్ అంటారు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే -∞ నుంచి -1 వరకు ఉంటుంది. నెక్స్ట్ 0 to ఇన్ఫినిటీ ఉంటుంది. అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న ఓల్ నెంబర్స్కే మైనస్ని యాడ్ చేసి కొత్త సిస్టమ్ని స్టార్ట్ చేశారు. వీటిని డిస్క్రీట్ నెంబర్స్ అని కూడా అంటారు, ఇంటీజర్స్ అని కూడా అంటారు. సో ఈ సిస్టమ్ కూడా ఇన్వెంట్ అయిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఇంకో ప్రాబ్లం వచ్చింది. సపోజ్ ఒక ఐటెంని షేర్ చేయాలి, కొంతమంది పర్సన్స్కి ఒక ఐటెంని షేర్ చేయాలి. ఇలా షేరింగ్ని మ్యాథమెటికల్గా ఎలా ఇండికేట్ చేయాలి అని ఆలోచించారు. దానికోసం ఇన్వెంట్ చేసిన కొత్త సిస్టమే రేషనల్ నెంబర్ సిస్టమ్. ఈ వర్డ్ రేషనల్లోనే రేషియో అనే ఒక వర్డ్ ఉంది. రేషియో అంటే ఎనీథింగ్ విచ్ కెన్ బి రిటర్న్ లైక్ p/q ఫార్మెట్లో రాస్తే దాన్ని రేషియో అంటారు. ఇక్కడ కండిషన్ ఏంటంటే క్యూ అనేది కంపల్సరీగా 0 అవ్వకూడదు. సపోజ్ క్యూ కనుక 0 అయితే అది అన్డిఫైన్డ్ నెంబర్ అయిపోతుంది. సో ఇలా p/q అని కనుక రాస్తే దాన్ని రేషియో అంటారు. ఈ సిస్టమ్ని యూజ్ చేసి మనం షేరింగ్ని ఇండికేట్ చేయొచ్చు, వాటిని రేషనల్ నెంబర్స్ అంటారు. సపోజ్ ఈ p/q ఫార్మెట్లో డినామినేటర్లో ఉన్న క్యూ ఏమి ఇండికేట్ చేస్తుందంటే నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ రిప్రజెంట్ చేస్తుంది. న్యూమరేటర్ p ఏమి ఇండికేట్ చేస్తుందంటే మన దగ్గర ఉన్న నెంబర్ ఆఫ్ పార్ట్స్ని ఇండికేట్ చేస్తుంది. సపోజ్ 2/3 అన్నాం అనుకోండి, అంటే ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాన్ని 3 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేశారు. అందులో మన దగ్గర ఎంత పార్ట్ ఉంది అంటే 2 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి అని మీనింగ్. సో
ఇది రేషనల్ నెంబర్స్ తాలూకా ఇండికేషన్. అయితే ఈ మొత్తం నెంబర్ సిస్టమ్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తే ఇనీషియల్గా న్యాచురల్ నెంబర్ సిస్టమ్ వచ్చింది, తర్వాత ఓల్డ్ నెంబర్ సిస్టమ్ వచ్చింది. ఈ న్యాచురల్ సిస్టము ఓల్డ్ నెంబర్స్లో ఒక పార్ట్, అలాగే ఈ ఓల్డ్ నెంబర్ సిస్టము నెక్స్ట్ ఇంటిజర్స్లో ఒక పార్ట్. అలాగే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని ఇంటిజర్స్ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి, ఎందుకంటే మీరు ఏ ఇంటిజర్ని తీసుకున్నా డినామినేటర్లో 1 పెట్టి రేషియో కింద ఇండికేట్ చేయొచ్చు. సో ఇంటిజర్స్ ఆర్ సబ్సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, అంటే అన్ని ఇంటిజర్స్ కూడా రేషనల్ నెంబర్సే. కానీ అన్ని రేషనల్ నెంబర్స్ కూడా ఇంటిజర్స్ కావు, ఎందుకంటే సపోజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ అని ఒక నెంబర్ని రాసాం అనుకోండి, ఆ స్క్వేర్ రూట్లో ఉన్న నెంబర్ ఇంటిజరే, కానీ స్క్వేర్ రూట్ ఆఫ్ దట్ ఇంటిజర్ ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్. దాన్ని p/q ఫార్మెట్లో మనం రాయలేం. అలాగే పై, మనకు బాగా తెలిసిన సింబల్ పైని మనం 22/7 అని రాస్తాం. యాక్చువల్గా అది రేషియోయే, కానీ అది రేషనల్ నెంబర్ కాదు, ఎందుకంటే దాన్ని డెసిమల్ సిస్టంలో రాస్తే ఎండింగ్ అనేది ఉండదు, చాలా లెందీ నెంబర్ అయిపోతుంది. సో దాన్ని కూడా మనం రేషనల్ నెంబర్ అని చెప్పాం. సో మనకు తెలిసిన అన్ని ఇంటిజర్స్ కూడా రేషనల్ నెంబర్సే, కానీ అన్ని రేషనల్ నెంబర్స్ ఇంటిజర్స్ కావు. కాబట్టి మొత్తం నెంబర్ సిస్టమ్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. అదొకటి రేషనల్ నెంబర్, ఇంకొకటి ఇర్రేషనల్ నెంబర్. ఈ రెండింటిని కలిపి రియల్ నెంబర్స్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే మనం డిఫరెంట్ పర్పస్ల కోసం డిఫరెంట్ నెంబర్ సిస్టమ్స్ ఇన్వెంట్ చేసాం. అన్నింటినీ కలిపి ఒక్క వర్డ్లో చెప్పాలి అంటే రియల్ నెంబర్స్ అంటారు. ఈ రియల్ నెంబర్స్ని యూజ్ చేసి మనం రియల్ లైఫ్లో వచ్చే ఎన్నో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. దానికి మనకి డిఫరెంట్ మ్యాథమెటికల్ టెక్నిక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా 1 by 1 మనం డిఫరెంట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.